ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ. మునిగిన ప్రొద్దుటూరు రోడ్లు, శివచంద్రారెడ్డి తక్షణ కార్యాచరణ. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రొద్దుటూరులోని ప్రధానమైన రోడ్లన్నీ దాదాపుగా జలమయమైపోయి పెచ్చలూడిపోయి ఎక్కడ చూసినా గుంతలే గుంతలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల రహదారులు ధ్వంసమైపోయాయి. రాత్రి కురిసిన పెద్ద వర్షం కారణంగా కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మైదుకూరు రోడ్డు, టీచర్స్ కాలనీ, బస్టాండ్ చుట్టుపక్కలంతా కాలువల్లో నీళ్లు నిండి రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ వస్తున్న నిత్య కృషివలుడు సర్పంచ్ శివచంద్రారెడ్డి, ఆయన దృష్టికి తెల్లవారకు ముందే ఈ సమస్య రాగానే అప్పటికప్పుడు ఉదయం 5:30 గంటలకే శానిటైజర్ సిబ్బందితో కలిసి ఆయన యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ కాలువల్లోకి నీటిని మళ్లించడానికి, రోడ్లపై రహదారులపై వచ్చి చేరిన వర్షపు నీటిని మోటారు పంపుల ద్వారా మళ్లించి ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు చేపట్టారు. అడూరు కాలువలో పేరుకుపోయిన సింట్ను ముందు జాగ్రత్తగా ఆయన 4 రోజుల ముందు నుంచే తొలగిస్తూ వస్తున్నారు. మోడంపల్లి నుంచి వచ్చి చేరే ఈ నీళ్ల వల్ల ప్రధాన కాలువలు నిండిపోతున్నాయని, ఈ ప్రమాదాన్ని నివారించేందుకు రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర మోరీ పనులు చేపట్టనున్నట్టుగా ఆయన మా ఎన్ఎస్కే ప్లస్ ప్రతినిధికి తెలిపారు. ఆ వివరాలనే యూట్యూబ్ వీక్షకులు వీక్షిస్తున్నారు. ఈరోజు దాదాపు 2 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలలో ఈరోజు రాత్రి చాలా పెద్ద వర్షం పడింది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువలన్నీ నిండిపోయి ఉన్నాయి. మన నీళ్లు ఎక్కువ శాతం రోడ్ల మీద నిలబడి తగ్గుకుపోకుండా అట్లే ఉన్నాయి. పొద్దున 5:30 నుంచి మా శానిటైజర్ సిబ్బంది అయితేనేమి, సచివాలయ సిబ్బంది అయితేనేమి అందరం కలిసికట్టుగా పొద్దున 5:30 నుండి ట్రాక్టర్లతో, జేసీబీలతో, మనుషులు, శానిటైజేషన్ సిబ్బందితో అందరితో కలిసి పనిచేస్తూ ఉన్నాము. ఎందుకంటే డౌన్లో తీస్తే ఇక్కడ నీళ్ళన్నీ వెళ్తాయి. డౌన్లో పూర్తి అడ్డం ఉన్నాయి కనుక ఈ మడూరు కాలువ చాలా బూడిపోయింది. దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం. 4 రోజుల ముందు ఇంకా ముందు జాగ్రత్త చర్యతో 4 రోజుల ముందు తగ్గున కాలువలు తీయడం జరిగింది. ఈ నీళ్ళన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉంది. త్వరలోనే ఈ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఈరోజు రేపు పెద్ద మోరీ కడుతున్నాము. ఆ మోరీ కడితే ఈ నీళ్ళన్నీ మైదుకూరు రోడ్లోకి పోకోకుండా ఇటే వెళ్తాయి. ఈ మోడంపల్లి నుండి వచ్చే నీళ్ళన్నీ మైదుకూరు రోడ్లోకి వెళ్ళడం, అక్కడ స్టోరేజ్ అయ్యి ఆ పెట్రోల్ బంకు కూడా రిలయన్స్ పెట్రోల్ బంకు ఫుల్గా నిండింది. ఇంకా అదన్నీ ఏ సమస్య లేకుండా త్వరలోనే ఈరోజు రేపు పెద్ద మోరీ కడతాం. కలవట్టు కట్టి కలవట్ల నుంచి కూడా ఈ మత్స్యకాలని, టీచర్స్ కాలనీలకి డైవర్ట్ చేస్తామని చెప్పి కూడా తెలుసుకున్నాను. రేపో ఎల్లుండో మత్స్యకాలని ఆటో నగర్ కాడి నుంచి లక్ష్మీనగర్ కాంటి కాలువ కూడా అతి తొందరలోనే మొదలుపెట్టి ఎక్కడే కానీ నీళ్లు రోడ్ల మీద లేకోకుండా చేసేదానికి పెద్ద కాలువలు కూడా కట్టేదానికి మా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కూడా రావడము, ఇప్పుడు చెక్ చేయడం అనేది జరిగింది. తొందరలోనే ఆ పని కూడా తొందరలో మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చే మా సెక్రటరీ, యువ పార్టీ వాళ్ళు అందరం కలిసికట్టుగా పొద్దు నుంచి పనిచేస్తూ ఉన్నాము. కావున ఈ త్వరలోనే దీనికి నీళ్లకు పరిష్కారం అవుతుంది. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ప్రతి నిమిషము కూడా ఉదయం నుండి కూడా చాలా అసలు తెలియజేయడం జరిగింది. నీళ్ళు ఎక్కడే కానీ ఉండకూడదని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశానుసారం కూడా మేము పొద్దున్నే వచ్చి ఇక్కడ చేస్తున్నాం. తొందరలోనే మైదుకూరు రోడ్లు ప్రక్షాళన చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి
మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.